హలో ఆల్, ఇవాళ నేను హెయిర్ ఆయిల్ చూపిస్తాను. హెయిర్ని మంచిగా థిక్గా స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ బేబీ హెయిర్స్ కూడా వస్తున్నాయి నాకు. సో ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి చూపిస్తున్నాను. నేను దీనికి ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. ఇది కిరక్లాండ్ అంటే మన కాస్కోలో దొరుకుతుంది మాకు. సో అది నేను తెచ్చుకున్నా. అండ్ ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని దాన్ని మంచి కచ్చాపచ్చాలాగా గ్రైండ్ చేసిన. ఇదేమో 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఈ గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ నేను అందాదగా 1 ఆనియన్ తీసుకున్నాను పెద్దది. అది మిక్సీ చేసిన తర్వాత నా దగ్గర ఆనియన్ సీడ్స్ ఉండే. ఆనియన్ సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ మెంతులు నా దగ్గర గ్రైండర్ చేసిన మెంతి పొడి ఉంది. సో కచ్చాపచ్చాగా ఉన్న మెంతి పొడి అది ఒక 1.5 టేబుల్ స్పూన్స్ అట్లా తీసుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇనుప కడాయి ఉంటే మీరు ఇనుపది తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, 1/2 కప్ క్యాస్టర్ ఆయిల్, 1 కప్ వేసుకున్నా పర్లేదు, 1/2 కప్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసిన. దాంట్లోనే ఆనియన్ గ్రైండ్ చేసిన పేస్ట్, 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆనియన్ సీడ్స్. అవి నాకు ఇంట్లో పెరిగిన ఆనియన్స్ సీడ్స్ ఉన్నాయని చెప్పేసి నా సీడ్స్ కూడా యూజ్ చేసిన. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. అండ్ 1.5 టేబుల్ స్పూన్స్ నా దగ్గర మెంతి పౌడర్ ఉంది, కచ్చాపచ్చాగా దంచింది. అట్లా అన్నా వేసుకోవచ్చు, లేకపోతే హోల్ మెంతులైనా వేసుకోవచ్చు. సో నా దగ్గర పౌడర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పౌడర్ వేసుకున్నాను. అది అన్ని ఆయిల్లో వేసుకోండి. నేను జస్ట్ ఇంకా ఆయిల్ ఇప్పుడే స్టార్ట్ చేసిన, వేడికి కూడా అవ్వలేదు. పచ్చిగా ఆయిల్ ఉన్నప్పుడే దాంట్లో అన్నీ యాడ్ చేసుకొని స్లో మంట పైన మంచిగా స్టిర్ చేసుకుంటూ అంటే మంచిగా కలపండి. నాకైతేనేమో టోటల్ ప్రాసెస్ అంతా అవ్వడానికి 30 మినిట్స్ పట్టింది. మెల్లగా చిన్న మంట పైన మంచి వేయించిన దాన్ని ఆయిల్ని, ఆనియన్స్ అంతా బ్రౌన్ అయిపోయేలాగా అండ్ మెంతులు, ఆనియన్ సీడ్స్ అవన్నీ నల్లగా అయ్యేలాగా వేయించుకున్న ఆయిల్లో. స్లో మంట ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉంటే తొందరగా మాడిపోతుంది అండ్ ఆయిల్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇట్లా నేను చూపిస్తున్నొచ్చి చిన్న మంట పైన మంచిగా చాలాసేపు చేసుకోండి. చాలా స్టార్టింగ్ కొంచెమే బబుల్స్ వస్తాయి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అలానే కలుపుతూ ఉండండి. ఇది కొంచెం ఎక్కువ టైమే పట్టింది నాకైతే, 30 మినిట్స్. మెల్లగా తిప్పుతూ చేసిన. మనం నెయ్యి ఎంత మంచిగా వెన్న నుంచి నెయ్యి వేసేటప్పుడు మంచిగా ఇట్లా మాడిపోకుండా పర్ఫెక్ట్గా చేస్తాం కదా, సేమ్ అంతే ఇది కూడా. ఏది మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే మంచిగా ఏవి మాడకుండా సమానంగా అన్నీ వేగుతాయి. సో ఇదంతా ఇట్లా మంచిగా వేయించుకోండి. 30 మినిట్స్ తర్వాత అన్ని బ్రౌన్ కలర్లో అవుతాయి. బ్రౌన్ కలర్లో అయినప్పుడు ఆపేసేయండి. అదే వేడికి ఇంకా లోపల ఉన్నదంతా కొంచెం బ్లాకిష్ కలర్లో అయిపోతుంది. మరీ బ్లాక్గా అయ్యేంత వరకు ఆయిల్ లోపల వేయించకండి. ఇట్లా కొంచెం బ్రౌనీగా అయ్యాకనే చేయండి. మాకు ఇక్కడ యూఎస్లో ఏంటంటే చాలా వాటర్ ఇష్యూస్ ఉంటాయి అండ్ జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అన్నట్టు. ఇంట్లో ఎంత సాఫ్ట్నర్ ఎన్ని పెట్టించుకున్నా సరే అది ఇంకా పోతూనే ఉంటుంది. మేమైతే అన్ని రకాలుగా ట్రై చేసినాం, సాఫ్ట్నర్ పెట్టించుకున్నాము అండ్ ఏవేవో హెయిర్ ఆయిల్స్ ట్రై చేసినాము, అన్నీ చేసినాము. బట్ ఇంకా ఈ హెయిర్ ఆయిల్ మాత్రం మేము ఇంకా పెట్టుతున్నప్పటి నుంచి చాలా మంచిగా అయింది హెయిర్. బేబీ హెయిర్స్ కూడా, నాది కర్లీ హెయిర్. నాకు ఈవెన్ దో కొంచెం హెయిర్ ఊడిపోయినా సరే అది థిక్ అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు అంత ఎక్కువ జుట్టు ఊడిపోయినట్టు తెలియదు. బట్ మా హస్బెండ్ది మామూలు నార్మల్ హెయిర్. సో కొంచెం అటు ఇటు అయినా సరే అది మనకు అర్థమైపోతుంది కదా, లైక్ హెయిర్ ఫాల్ ఉంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఇంక ఇది స్టార్ట్ చేసినాము. ఎంత మంచి రిజల్ట్స్ అంటే చిన్న హెయిర్ వస్తుంది అండ్ హెయిర్ కూడా ముందులా ఊడిపోవట్లేదు, మంచిగా థిక్గా ఉంటుంది. మేమైతే 2 డేస్కి ఒకసారి ఆర్ 3 డేస్కి ఒకసారి అట్లా వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అప్లై చేస్తాము. మార్నింగ్ పెట్టుకొని నైట్ స్నానం చేయడము అట్లా, లేకపోతే నైట్ పెట్టుకొని మార్నింగ్ స్నానం చేయడము అట్లా చేస్తాము. ఇదిగోండి ఈ కలర్లో వచ్చిన తర్వాత మీరు దింపేసేయండి, నల్లగా కానివ్వకండి. ఇట్లా బ్రౌన్ అయినాక దింపేస్తే అది ఆటోమేటిక్గా మంచిగా అయిపోతుంది. అండ్ బబుల్స్ కూడా చూడండి ఆగిపోయినాయి. ఇట్లా బబుల్స్ ఆగిపోయినప్పుడు ఆపేసేయాలి, నల్లగా అయితే అవ్వనివ్వకండి. ఈ చూడండి ఆపిన తర్వాత కొద్దిసేపటికి దానంతట అదే ఆ వేడికే ఇంకా కలర్ చేంజ్ అయిపోయి కొంచెం బ్లాక్ అయిపోతుంది. అండ్ ఆయిల్ మాత్రము మనము ఎంత ఏది చేసినా సరే కలర్ మాత్రం చేంజ్ అవ్వదు. అంటే లైట్ గోల్డెన్ కలర్ అవుతుంది కానీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వదు. ఇట్లా బర్న్ చేసినట్టు అయింది అనుకోండి ఇంకా ఆయిల్ వేస్టే. ఇది చూడండి ఆయిల్ ఎంత క్లియర్గా ఉందో, కిందంతా అదంతా ఉన్నా సరే ఆయిల్ ఎంత మంచి లైట్ గోల్డెన్ కలర్ లాగా వచ్చింది. ఆ స్టేజ్లోనే ఉండాలి, నల్లగా బర్న్ అయితే అవ్వద్దు. మీరు పెట్టుకొని చూడండి 2 డేస్కి ఒకసారి. హెయిర్ అసలు ఫాలే అవ్వట్లేదు, ఎంత హెల్తీగా పెరుగుతుందో. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏవేవో బయట నుంచి తెచ్చుకొని వాడే బదులు ఈ ప్రోడక్ట్స్ మనం ఇంట్లో దొరికే వాటితోనే ట్రై చేయండి. మీకు ఇంకా మందారం ఆకులు, కరివేపాకు ఆకులు అవన్నీ ఉంటే కూడా ట్రై చేసుకోండి. నా దగ్గర మందారం ఆకులు అయితే లేవు,
కరివేపాకు ఉన్నాయి కానీ ఇంకా నేనైతే యూజ్ చేయట్లేదు వాటిని. వీటితోనే ఇంకా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇట్లనే చేస్తున్నాము. నేను ఒక 1 మంత్కి సరిపోయేటట్టు చేసుకుంటాను. ఎవ్రీ టైమ్ 1 మంత్ ఆర్ 15 డేస్కి అట్లా సరిపోయేటట్టు చేసుకుంటాను. ఒకటేసారి చాలా ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు కానీ బట్ నేనైతే అలా చేయను. 15 డేస్ ఆర్ 1 మంత్కి సరిపోయేటట్టు పెట్టుకుంటాను. ఇట్లా మంచిగా ఫిల్టర్ చేసుకోండి ఒక చల్లగా అయిపోయిన తర్వాత. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్తోని, లేదంటే నేనైతే టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా దాంతో మంచిగా స్ట్రెయిన్ చేస్తున్నా. చల్లగా అయ్యాక స్ట్రెయిన్ చేసి అది మీకు కావాలనుకున్నప్పుడు హీట్ అయినా చేసి పెట్టుకోవచ్చు ఆయిల్, లేదంటే అట్లా అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఆముదం ఉంది కాబట్టి హీట్ చేసి పెట్టుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. అండ్ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. రూట్స్కి పెట్టుకోండి. పైన రూట్స్ ఉంటాయి కదా మన పాపడ అండ్ ఇట్లా హెయిర్ సైడ్ కంటూ పాయలల్లో పెట్టుకోండి. మంచి రిజల్ట్స్ ఉంటుంది. జుట్టు మొత్తం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కింది దాకా అవసరం లేదు. జస్ట్ మీరు ఆ రూట్స్కి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మిరాకిల్ హెయిర్ గ్రో ఆయిల్ ఇది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.